వెల్కమ్ టు పావని వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి బోటి ఫ్రై అండి. సో మా ఇంట్లో బోటి చేస్తున్నాము. ఈ విధంగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. బోటి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా ఫ్రై అవుతుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్ చూసుకుందాము. ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు ఒక 4 తీసుకొని మంచి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ ఒక పెద్ద సైజే ఉండాలి, ఎందుకంటే బోటిలో ఆనియన్ ఉంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్. సో అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి పసుపు, ధనియాల పౌడర్, మసాలా, సాల్ట్, అదేవిధంగా కారము. నెక్స్ట్ వన్ ఆయిల్. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇగో అన్నానికైతే రైస్ కడిగి పెట్టుకున్నాం, కానీ ఇంకా కుక్ చేయలేదు. ఇగో ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసుకుంటున్నా. కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ బాగానే పడుతుందండి. ఆయిల్ ఇంత వాడతారా మీరు అయితే అనకండి. ఫ్రైలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడవ్వగానే కొంచెం వేడైన తర్వాతకి పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. కొంచెం మగ్గగానే ఆనియన్ వేసుకుంటాను. పచ్చిమిర్చి కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నా. ఆనియన్ మంచి ఒక 10 మినిట్స్ మగ్గాలి. 10 మినిట్స్ మగ్గిన తర్వాతకి బోటి ముక్కలు మంచిగా వేసుకొని ఒక 10 నిమిషాలు మూత వేసుకోవాలి. బాగుంటుంది. కలర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు బోటి వేసుకున్నాము. బోటి వేస్తున్నా. మంచిగా మగ్గాలి, లేకపోతే బోటి స్మెల్ వస్తుంది. మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ నీరంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న తర్వాతకి కారం వేసి ఒక 5-10 నిమిషాలు సిమ్లో ఉడికించుకొని దించుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. మీకు లాస్ట్లో నేను చూపిస్తాను. అల్లం పేస్ట్ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సో నీట్గా కలుపుకోవాలి. కారం వేసుకుందామండి. 1 స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే ఫ్రైయే కదా, సో సరిపోతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సాల్ట్